దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 21 ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 7 అండ్ వర్స్ 24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు విని దాని ప్రకారంగా చేయవాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది దేవుని మాట విని దాని ప్రకారంగా చెయ్యరు. మనము గత వారంలో విన్నాము, వారు అద్దంలో వారు ముఖము చూసుకునేతో సమానమని. అంటే దెర్ ఇస్ నో రియాలిటీ. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవులు అద్దంలో తన ముఖము చూసుకుంటున్నారు. దట్స్ వాట్ దే ఆర్, దట్స్ ఆల్. దే ఆర్ జస్ట్ బట్ ఇమేజ్. దేవుని ఇమేజ్ కాదు, వారి ఇమేజ్ అయి ఉన్నారు వారు. ఎందుకంటే దేవుని వాక్యమును వింటున్నారు, దేవుని స్వరమును వింటున్నారు, కానీ దాని ప్రకారంగా చెయ్యరు. చాలా ముఖ్యము. మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి అంటాడు పత్రికల్లో. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. దేవుని మాట విని దాని ప్రకారము చేయువారు ఏమై ఉన్నారని రాయబడ్డా తెలుసండి? బండ మీద తమ ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులను పోలిన. బండ మీద తన ఇల్లు కట్టుకున్న, బండ మీద ప్రతి ఒక్కరము ఇల్లును కట్టుకుంటున్నాము. వీఆర్ ఆల్ బిల్డింగ్ అండ్ గాడ్ ఈజ్ అవర్ మాస్టర్ బిల్డర్. మనమందరము కట్టుకుంటున్నాము. ఎలా కట్టుకుంటున్నామో మనం చూసుకోవాలి. దేని మీద కట్టుకుంటున్నాము? బండ, యేసుక్రీస్తు అనే బండ మీద కడుతున్నామా? యేసుక్రీస్తు అనే బండ మీద కడితే నీ కట్టడలో పునాది కనపడాలి. పునాది ఎవరు? యేసుక్రీస్తు. సో మంచిగా కనపడుతున్నావు, ఒక క్రైస్తవుడుగా మంచిగా కనపడుతున్నావు, యేసు ప్రభు బిడ్డగా. కానీ యేసు ప్రభు రిఫ్లెక్ట్ అవుతున్నాడా నీ కట్టడలో? ఇస్ జీసస్ బీయింగ్ రిఫ్లెక్టెడ్, సీన్ in what you are building? If foundation is Jesus, it has to come out. పునాది యేసైతే, బండ యేసైతే, ఆ బండ మీద నువ్వు కట్టుకున్నట్లయితే నీ ఇంటిలో ఆ యొక్క ప్రభావము వెదజల్లై ఉండాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Therefore whosoever heareth these sayings of mine and doeth them, I will liken them unto a wise man who built his house upon a rock. A wise man who built his house upon a rock. Yes, everybody is building. Prati okkaru kattukuntunnam. Now the question is, on what are you building? Deni meeda nu kadtunnavu? దేని మీద నువ్వు కడుతున్నావు? చాలా మంది క్రీస్తు అనే బండ మీద కట్టటం లేదండి. కింద వాక్యంలో రాయబడ్డది అది. ఇసుక మీద కట్టుకుంటున్నారు, సొంత ఆలోచనతో కట్టుకుంటున్నారు, సొంత రీజనింగ్తో కట్టుకుంటున్నారు, వారికి నచ్చినట్టు భక్తి చేసుకుంటున్నారంటే ఇసుక మీద కడుతున్నారు. నీకు నచ్చినట్టు భక్తి కాదు, నీకు నచ్చినట్టు నువ్వు ట్రాన్స్లేషన్ చేసుకోవడం కాదు, వాక్యాన్ని నీకు నచ్చినట్టు నువ్వు అర్థం చేసేసుకోవడం కాదండి. దేవునికి నచ్చినట్టు అయి ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులను పిలబడుతున్న చాలామంది అయితే బండ మీద కడుతున్నారు వారి ఇల్లును, లేక ఇసుక మీద కడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, బండ మీద కట్టుకుంటున్న వారు స్థిరమైన వారు, బుద్ధిమంతులు. బండ మీద కట్టుకుంటున్న వారు కదలరు. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము మోసగించుకోకుండా బండ మీద తమ ఇల్లు కట్టుకున్న बुद्धिमंत पोली उन्दाम। हिंदी में पढ़ेंगे मत्ती रचित सुसमाचार उसमें 7 अध्याय और 24 वचन पढ़ रहे हैं। इसलिए
जो कोई मेरे ये बातें सुनकर उन्हें मानता है, वह उसका बुद्धिमान मनुष्य की नाई ठहरेगा, जिसने अपना घर चट्टान पर बनाया। जिसने अपना घर चट्टान पर बनाया। चट्टान कौन है? यीशु मसीह है। आप भक्ति कर रहे हैं, लेकिन आप जो बना रहे हैं, क्या वो चट्टान पर है या रेती पर है? वचन के अनुसार आपका जीवन को बिता रहे हैं या अपना मर्जी से आप भक्ति कर रहे हैं? हमारा मर्जी नहीं, वचन के अनुसार होना चाहिए, परमेश्वर की आत्मा के अनुसार होना चाहिए. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బండ మీద మనము కట్టుకున్నప్పుడే ఎంత ఎత్తుగా మనము కట్టుకోగలమా. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు బండ మీద మన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుల్ని పోలి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరిచి, తండ్రి మేము బండ మీద మా ఇల్లును కట్టుకుంటూ దేవా నీ ముందు కనపట్టకు సహాయం చేయండి. అనారోగ్యం వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బిజినెస్ జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో తృప్తిపరచడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారు వారి బిజినెస్ లాభాలు దయచేసి స్తోత్రం. చదువుకుంటున్న వారిని దీవించి మంచిగా చదువుకుంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా బుద్ధిమంతుని పోలి చదువుకున్నట్టుకు సహాయం చేయమని అడుగుతున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈ యొక్క సమయంలో రక్షకుడా నాయన, ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింప చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని వారి పరిచర్య బండ మీద ఉండి పరిచయం చేయడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. యెరూషలేము కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగా. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించుము. మమ్మల్ని శోధుల తెగ అగ్నిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.